హాయ్ సాగర్. హాయ్ మేడం, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం, నాకు ఒక చిన్న డౌట్ ఉంది. యుఎస్ మన ఇండియా మీద టారిఫ్స్ వేస్తుంది అంటున్నారు. అవును. దానివల్ల మన ఇండియాకి ఎంత ఇంపాక్ట్ ఉంటుందో కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. Okay. అదే విధంగా గోల్డ్ ప్రైస్ బాగా ఎక్కువగా పెరుగుద్ది అంటున్నారు. అది ఎంతవరకు నిజం చెప్పండి మేడం. ఓకే సాగర్. సో మనం ఒక 1 month నుంచి వింటున్న న్యూస్ లో ఏంటంటే యుఎస్ ఇండియా యొక్క గూడ్స్ మీద టారిఫ్ అంటే ఏం లేదు, ట్యాక్స్ వేస్తాను అంటుంది. సో మనకి 27th ఆగస్ట్ నుంచి ఇది ఆల్రెడీ ఇంపోజ్ కూడా అయిందనమాట. ఓకే. సో ఎంత పర్సెంట్ అంటే 50%. ఈ 50% ఏంటి అంటే దీన్ని మనం రెండు భాగాలుగా విభజిస్తే 25 కదా. ఒక 25% వచ్చేసి యుఎస్ ఇండియాతో ట్రేడ్ బ్యాలెన్స్ చేసుకోవడానికి చేస్తుంది అనమాట. ఓకే. ఈ ట్రేడ్ బ్యాలెన్స్ ఏంటో కూడా నేను చెప్తాను. ఈ 25% ఏంటంటే ఇండియా రష్యాతో ట్రేడ్ చేస్తుంది కాబట్టి రష్యా శాంక్షన్ యాక్ట్ 2025 వల్ల మేము 25% ఇంపోజ్ చేస్తున్నాం. మొత్తం కలిసి 50% అన్నారు. సో ఇక్కడ మనకి ట్రేడ్ బ్యాలెన్స్ ఏంటి అంటే మనకి ట్రేడ్ అంటే ఏముంటుంది సాగర్, ఇంపోర్ట్స్ ఉంటాయి, ఎక్స్పోర్ట్స్ ఉంటాయి, అంటే ఎగుమతులు దిగుమతులు ఉంటాయి. ఓకే. సో ఇప్పుడు ఇండియా యుఎస్ మధ్యలో ట్రేడ్ చూసుకున్నట్లయితే ఇండియా ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తుంది అనమాట, ఇక్కడ తీసుకునేవి తక్కువ మనం. కాబట్టి మనకి ట్రేడ్ సర్ప్లస్ అనేది ఉంటది యుఎస్ తో చూసుకుంటే. అందుకని ఏంటంటే ఇప్పుడు యుఎస్ ప్రెసిడెంట్ ఎవరు, డొనాల్డ్ ట్రంప్. ఈ ట్రంప్ సెకండ్ టైం పవర్ లోకి వచ్చాడు. ఈ సెకండ్ టైం పవర్ లోకి వచ్చిన తర్వాత ఆయన అసలు ఏమనుకుంటున్నాడు అంటే యుఎస్ లో ఉన్న కంపెనీస్ కి ప్రొటెక్షన్ ఇవ్వాలి అనుకుంటాడు. అంటే యుఎస్ లో మ్యానుఫ్యాక్చరింగ్ పెంచాలి అనుకుంటాడు. యుఎస్ లో మ్యానుఫ్యాక్చరింగ్ పెంచాలి అనుకున్నట్లయితే అసలు ఏమంటున్నాడు ట్రంప్ అంటే మిగతా కంట్రీస్ నుంచి ఏవైతే గూడ్స్ వస్తున్నాయో వాటి మీద ట్యాక్సెస్ అనేది ఇంపోజ్ చేస్తే వీటి ధరలు అనేవి పెరుగుతాయి అన్నమాట. వీటి ధరలు పెరగడం వల్ల ఏంటి, ఆల్రెడీ అక్కడ వాళ్ళు తయారు చేసే వస్తువులకి తక్కువ కాస్ట్ తక్కువ ఉంటుంది కాబట్టి అక్కడున్న ప్రజలు ఏం కొనుక్కుంటారు, కాస్ట్ తక్కువనే కొనుక్కుంటారు కదా. దాని వల్ల యుఎస్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ పెంచాలనుకుంటున్నారు. సో ఇది ఫస్ట్ వచ్చేసి ప్రొటెక్షనిజం పాలసీ అంటారు. వాళ్ళ కంపెనీస్ ని, యుఎస్ బేస్డ్ కంపెనీస్ ని ప్రొటెక్ట్ చేయాలనుకుంటారు. దట్ ఈస్ ద ఫస్ట్ రీజన్. అండ్ సెకండ్ రీజన్ వచ్చేసరికి ట్రేడ్ సర్ప్లస్ అనేది ఉంది. ఏ కంట్రీస్ తో అయితే యుఎస్ కి ట్రేడ్ బ్యాలెన్స్ సరిగ్గా లేదో ఆ కంట్రీస్ తోటి ట్రేడ్ ఇంపోర్ట్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పోర్ట్స్, ఈ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఈ వాల్యూ చేయాలనుకుంటున్నారు. ఇది సెకండ్ రీజన్. అలా వాల్యూ చేయాలి అంటే అగైన్ మళ్ళీ వాళ్ళు ట్యాక్స్ అనేది ఇంపోజ్ చేయాలనుకుంటున్నారు. ఈ రెండు రీజన్ల వల్ల ఇక్కడ 25% ఇంపోజ్ చేస్తున్నారు. ఓకే. కానీ ఇప్పుడు ఏంటంటే ట్రంప్ 2.0 ఎరా స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ బిగ్ బ్రదర్ అవ్వాలి అనుకుంటాడు. ఈ వరల్డ్ లో ఉన్న ప్రతి ఒక్క కంట్రీకి నేనే శాసించేలాగా ద బిగ్ బ్రదర్ యాటిట్యూడ్ అని ట్రంప్ అంటాడు అనమాట. దానికి ఏంటంటే మనకి రష్యాకి ఉక్రెయిన్ కి మధ్యలో వార్ జరుగుతుంది కదా, 3 years దాటింది కూడా. ఎగ్జాక్ట్ గా డేట్ చెప్పాలి అంటే February 24, 2022 లో స్టార్ట్ అయింది. ఇది ఇప్పుడు మనం ఉంది August 2025. 3 years దాటినా కూడా ఈ రష్యా ఉక్రెయిన్ వార్ ఆగట్లేదు, కంటిన్యూ అవుతానే ఉంది. కాబట్టి ఇప్పుడు ట్రంప్ ఏమంటాడు, ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ వార్ ని స్టాప్ చేయాలంటే రష్యా ఒక ఎకనామీని హిట్ చేయాలి. అంటే రష్యా ఒక ఎకనామీని మనం దెబ్బతీసినట్లయితే అప్పుడు ఎకనామీ లేకపోతే వాళ్ళు వార్ అనేది చేయలేరు కదా, అలా మనం స్టాప్ చేయొచ్చు అంటాడు. సో రష్యాకి ఇప్పుడు మెయిన్ గా ఎక్కడి నుంచి వస్తుంది ఎకనామీ అంటే 2 అన్నమాట. ఫస్ట్ వచ్చేసి మనకి ఆయిల్, సెకండ్ వచ్చేసి ఇది క్రూడ్ ఆయిల్ అంటే చమురు, అండ్ నెక్స్ట్ వచ్చేసి మిలిటరీ ఎక్విప్మెంట్స్. ఇవి 2 చూసుకున్నట్లయితే ఇండియా తీసుకుంటుందా లేదా, రష్యా దగ్గర నుంచి మనం S-400 మిసైల్స్ తీసుకుంటున్నాం, అలాగే ఇంపార్టెంట్ డిఫెన్స్ తీసుకుంటున్నాము. అండ్ మనం రష్యా దగ్గర మనకు కావాల్సిన 40% ఆఫ్ క్రూడ్ ఆయిల్ మొత్తం ఒక్క రష్యా దగ్గర నుంచి తీసుకుంటున్నాం. అంటే మనకు వాళ్ళకి ఏం ఫ్రీగా ఇవ్వరు కదా సాగర్. సో మనం ఏం చేస్తాం, డబ్బులు కడుతున్నామా ఆ ఇంపోర్ట్స్ కి. సో అది ఒక మేజర్ సోర్స్ అన్నమాట రష్యాకి. అందుకని వార్ అనేది చేస్తున్నారని చెప్పి యుఎస్ ఏమంటుంది అంటే ఈ వార్ ని ఆపాలి అంటే కంపల్సరీ దీని ఒక ఎకనామీని దెబ్బతీయాలి. కాబట్టి ఏ అయితే కంట్రీస్, ఇండియా ఒకటే కాదు, ఏ అయితే కంట్రీస్ రష్యా దగ్గర నుంచి ఆయిల్ తీసుకుంటున్నాయో ఆ కంట్రీస్ కి మేము రష్యా శాంక్షన్ యాక్ట్ ఆఫ్ 2025 కింద మేము 500% ఆఫ్ ట్యాక్స్ ఇంపోజ్ చేస్తా అంటాడు. ఇక్కడ మనకి 25% ఇంపోజ్ చేస్తున్నాడు కాబట్టి
మొత్తం కలిపి 50% ఇంపోజ్ చేస్తున్నారు. మేడం దీనివల్ల ఇంకొక చిన్న డౌట్ రష్యాకి సపోర్ట్ చేసే దేశాలు ఏమేమి ఉన్నాయి? డిఫరెంట్ కంట్రీస్ ఉన్నాయి. Okay. మనకేంటంటే ఇండియా సపోర్ట్ చేస్తూ ఉంటుంది, అండ్ వెస్టర్న్ కంట్రీస్ అన్ని యుఎస్ సపోర్ట్ చేస్తాయి. అపార్ట్ ఫ్రమ్ వెస్టర్న్ కంట్రీస్ మిగతా కంట్రీస్ రష్యాకి చేస్తాయి. ఓకే ఓకే, ఇప్పుడు ఇప్పుడు అర్థమైందిగా ట్రేడ్ ఏంటి, 50% ట్యాక్స్ ఏంటి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు యుఎస్ నీకు అర్థమైంది ఏంటి, 50% ట్యాక్సెస్ మన ఇండియన్ గూడ్స్ మీద వేస్తున్నాయని అర్థమైంది. ఓకే ఓకే, వీటి వల్ల అసలు ఏ సెక్టార్స్ అనేవి దెబ్బతింటాయి? ప్రతి ఒక్క సెక్టార్ అయితే దెబ్బతింటది, కొన్ని సెక్టార్స్ అయితే దెబ్బతింటాయి. అవి ఏంటంటే ఫస్ట్ వచ్చేసి టెక్స్టైల్స్ అన్నమాట. టెక్స్టైల్స్ అంటే బట్టలకు సంబంధించింది. అలాగే గార్మెంట్స్ అంటాం, టెక్స్టైల్స్ అండ్ గార్మెంట్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి కెమికల్ ఇండస్ట్రీస్ దెబ్బతింటాయి. అండ్ అదే కాకుండా మనకి ష్రింప్ కల్టివేషన్, ఏపీనే కదా, ఏపీ ఈస్ ఫేమస్ ఫర్ దిస్ రొయ్యలు, చేపలు, అట్లాంటివి దెబ్బతింటాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి స్మాల్ ఎలక్ట్రానిక్ గూడ్స్, ఆటోమొబైల్ పార్ట్స్, అండ్ ఎస్పెషల్లీ గోల్డ్ అండ్ జ్యువెలరీ కూడా దెబ్బతింటాయి అన్నమాట. సో మీరు ఇవన్నీ తీసుకున్నట్లయితే ఎక్కువ శాతం దెబ్బతింటది టెక్స్టైల్స్ అండ్ గార్మెంట్స్ ఒకటి, ఈ ష్రింప్ కల్టివేషన్ ఒకటి, గోల్డ్ అండ్ జ్యువెలరీ. సో మన దగ్గర ఇండియాలో గోల్డ్ గన్నులు లేకున్నా కూడా మనం వేరే నుంచి గోల్డ్ గన్నులు తెచ్చుకొని వాటిని నగల రూపంలో చేసి ఆ నగల్ని మనం ఎక్స్పోర్ట్ చేస్తాం అన్నమాట. సో కాబట్టి ఏంటంటే మన టెక్స్టైల్స్ అండ్ గార్మెంట్స్ ఎస్పెషల్లీ ఫేమస్ ఎక్కడ అంటే గుజరాత్, మహారాష్ట్ర రీజన్. ఈ రీజన్ టెక్స్టైల్స్ కి చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ వీళ్ళు దెబ్బతింటాయి. అండ్ ష్రింప్స్ వచ్చేసి మన కోస్టల్ రీజన్స్ లో ష్రింప్ కల్టివేషన్, ఫిషింగ్ అది ఉంటుంది. అండ్ గోల్డ్ అండ్ మనకి జ్యువెలరీ వచ్చేసరికి రాజస్థాన్ రీజన్, అటు పైన నార్త్ రీజన్ చాలా ఫేమస్ అన్నమాట. అవి దెబ్బతింటాయి ఇప్పుడు. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే ఈ 50% టారిఫ్ వల్ల మన దగ్గర ఉన్న గూడ్స్ ప్రైస్ పెరుగుతుంది. ఓకే, పెరగడం వల్ల ఏంటిది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు యుఎస్ లో ఉన్నావు సాగర్. ఓకే, నువ్వు యుఎస్ లో ఒక షాప్ కి వెళ్ళావు, టెక్స్టైల్స్ గార్మెంట్స్ బట్టలు కొనుక్కోవడానికి వెళ్ళావు. అక్కడ ఇండియన్ గూడ్స్ ఉన్నాయి, వియత్నాం ఉన్నాయి, బంగ్లాదేశ్, డిఫరెంట్ కంట్రీ గూడ్స్ ఉన్నాయి. సో ఇండియన్ గూడ్స్ వచ్చేసరికి ప్రైస్ ఎక్కువగా ఉంది. ప్రైస్ ఎక్కువ తీసుకుంటావా? ఈవెన్ నువ్వు ఇండియన్ అయినా సరే ప్రైస్ ఎక్కువ ఉన్న గూడ్స్ నువ్వు తీసుకో. కాబట్టి ఏం చేస్తావు, వేరే కంట్రీస్ గూడ్స్ తీసుకుంటావు. ఇక్కడ ఏమవుతుంది, మనం ఇండియా వచ్చేసరికి ఈ 50% టారిఫ్స్, అడిషనల్ డ్యూటీస్ అన్ని కలిపి అరౌండ్ 63% ఆఫ్ ట్యాక్స్ అనేది ఇండియన్ షర్ట్స్ మీద పడుతుంది అనమాట. సో ఇక్కడ వియత్నాం అండ్ బంగ్లాదేశ్ నుంచి వచ్చేవి ఓన్లీ 6 to 7% ట్యాక్స్ మాత్రమే వాళ్ళు పడుతున్నాయి. కాబట్టి ఎవరి ప్రైసెస్ తక్కువగా ఉంటాయి, వియత్నాం అండ్ బంగ్లాదేశ్. కాబట్టి ఈ గూడ్స్ కనేటి మంచి మార్కెట్ ఉంటుంది ఇప్పుడు యుఎస్ లో, మన ఇండియన్ గూడ్స్ కి ఉండదు. సో అప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు యుఎస్ లో ఉన్న వాళ్ళందరూ వేరే కంట్రీ గూడ్స్ ని కొనుక్కుంటా ఉంటే మన ఇండియాలో ఈ గుజరాత్ అండ్ మహారాష్ట్ర వాళ్ళంతా మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. సో ఇప్పుడు ఏమవుతుంది, మనకి ప్రొడక్షన్ తగ్గిపోతుంది. ప్రొడక్షన్ తగ్గిపోయినప్పుడు ఏంటి, అక్కడ పనిచేసే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఉంటుందా? ఉండదు. అక్కడ అన్ఎంప్లాయ్మెంట్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో ఇంత ముందు ఒక కంపెనీలో 10 members ని పెట్టుకొని పని చేయించేవారు. ఇప్పుడు అంత పోట్లే పర్సంటేజ్ కదా, తక్కువ అయిపోయింది కొనాడాలు. అప్పుడు ఏమవుతుంది, 10 మందినే ఎంప్లాయ్మెంట్ చేసుకుంటాడా? చేసుకోడు. ఒక 3 to 4 members పెట్టుకొని మిగతా వాళ్ళందరూ తీసేస్తారు. ఆ తీసేయడాన్ని ఏమంటారంటే లే ఆఫ్ అంటారు. ఇప్పుడు లే ఆఫ్ అనేది పెరుగుతుంది. లే ఆఫ్ అనేది పెరగడం వల్ల అన్ఎంప్లాయ్మెంట్ రేట్ కూడా పెరుగుతుంది అనమాట. ఓకే, ఇది ఇంపార్టెంట్. అండ్ నువ్వు అడిగినట్టు గోల్డ్ ప్రైసెస్ ఏంటి, గోల్డ్ ప్రైసెస్ కూడా చాలా ఇంపాక్ట్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మీరు గోల్డ్ ప్రైసెస్ చూసుకున్నట్లయితే ఎందుకు పెరుగుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా నుంచి ఇప్పుడు యుఎస్ కి వెళ్ళే జ్యువెలరీ అనేది తగ్గిపోతుంది. ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అది గుర్తుపెట్టుకో. అండ్ సెకండ్ వచ్చేసరికి గోల్డ్ ఎందుకు యూజ్ చేస్తారు, నార్మల్ గా మనం ప్రైడ్ కోసం, స్టేటస్ కోసం యూజ్ చేస్తారు. అండ్ ఈవెన్ మన దగ్గర డబ్బులు ఉంటే ఏం చేస్తావు సాగర్, నీ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, ఇప్పుడు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తావు, ల్యాండ్స్ కొనుక్కుంటావు, లేకపోతే గోల్డ్ కొనుక్కుంటావు, లేకపోతే బిజినెస్ చేస్తావు. సో నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి నీకు బిజినెస్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ బిజినెస్ చేసుకోవాలి అంటే ఎకనామీ స్టేబుల్ గా ఉందా? ఇప్పుడు యుఎస్ అనేది టారిఫ్స్ ఇంపోజ్ చేయడం వల్ల ప్రతి ఒక్క కంట్రీలో ఎఫెక్ట్ ఉంది. కాబట్టి బిజినెస్ చేయడానికి ఇన్వెస్టర్స్ అనేది ముందుకు రారు, అంతేనా? ఎందుకంటే లాభం వస్తుందంటే నువ్వు చేస్తావు, కానీ లాభం వస్తుందో రావట్లేదు అని డైలమాలు అయితే నువ్వు బిజినెస్ అయితే చేయలేవు కదా. సో అప్పుడు ఏం చేస్తావు, బిజినెస్ ఆప్షన్ ఉండదు నీకు. అప్పుడు ఏం చేస్తారు అంటే జనాలు సింపుల్ గా వెళ్ళి వాళ్ళ దగ్గర ఉన్న గోల్డ్ కొనుక్కొని లాకర్లలో పెట్టుకుంటారు. సో కాబట్టి ఇప్పుడు ఈ యుఎస్ టారిఫ్స్ వల్ల ఇప్పుడు ఏం జరుగుతుంది బయట అంటే, అందరూ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళి గోల్డ్ అనేది కొనుక్కుంటున్నారు.
గోల్డ్ కొనుక్కోవడం వల్ల ఏమవుతుంది, ఇప్పుడు గోల్డ్ కి డిమాండ్ పెరుగుతుంది తగ్గుతుందా? పెరుగుతుంది. గోల్డ్ కి డిమాండ్ పెరుగుతుంది. ఎప్పుడైనా సరే డిమాండ్ అనేది ఇక్కడ పెరుగుతుంది, కానీ సప్లై అంతే ఉంది కదా. అవును. సప్లై అయితే మనం గనులు అనేది తీసేసైతే వెళ్ళట్లేదు కాబట్టి సప్లై కాన్స్టాంట్ గా ఉంది, డిమాండ్ అనేది పెరిగింది కాబట్టి ప్రైస్ ఏమవుతుంది, ఇప్పుడు గోల్డ్ కి ప్రైస్ పెరుగుతుంది కదా. సో ఇప్పుడు ఏమైంది అంటే గోల్డ్ ప్రైస్ అనేది పెరిగింది. రీజన్ ఏంటి అంటే ఇక్కడ ఉన్న ఇన్వెస్టర్స్ అందరూ వాళ్ళు బిజినెస్ చేయకుండా వేరే కంట్రీలో ఇన్వెస్ట్ చేయకుండా వెళ్ళి వాళ్ళ సేఫ్టీ కోసం అనేది గోల్డ్ కొనుక్కోవడం వల్ల గోల్డ్ ప్రైస్ అనేది ఇప్పుడు పెరిగింది అనమాట. డిమాండ్ పెరిగి దానికి ప్రైస్ అనేది పెరిగింది. డిమాండ్ పెరిగి దానికి ప్రైస్ అనేది పెరిగింది. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ రీజన్ వచ్చేసరికి ఏమైంది, మనం ఇక్కడ రాద్దాం. ఇంకొక రీజన్ ఉంది. ఫస్ట్ రీజన్ ఏంటంటే గోల్డ్ ప్రైస్ పెరగడానికి రీజన్ ఇన్వెస్టర్స్ గోల్డ్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు డైరెక్ట్ గా, వాళ్ళు ఏ కంట్రీలో ఇన్వెస్ట్ చేయకుండా. అండ్ సెకండ్ వచ్చేసరికి ఏంటంటే మనకి $1 ఈజ్ ఈక్వల్ టు ఎన్ని రూపీస్ ఐడియా ఉందా? ఇట్ విల్ బి మోర్ దాన్ అరౌండ్ 85 రూపీస్ అనుకో ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడైతే 85 పైనే ఉంది, నార్మల్ గా 85 రూపీస్ అనుకో $1. ఇప్పుడు మనకి యుఎస్ ఏం చేస్తుంది, టారిఫ్స్ ఇంపోజ్ చేస్తుంది కాబట్టి డాలర్ అనేది స్ట్రాంగ్ అవుతుంది. డాలర్ అనేది స్ట్రాంగ్ అవడం వల్ల రూపీ వాల్యూ ఏమవుతుంది, పడిపోతాం, డెప్రిసియేషన్. ఈ డెప్రిసియేషన్ కారణంగా కూడా మనకి గోల్డ్ ప్రైస్ అనేది పెరుగుతుంది. గోల్డ్ ప్రైస్ అనేది ఆల్వేస్ మన డాలర్స్ తో పోలిస్తాం కాబట్టి ఇది సెకండ్ రీజన్ అనమాట. రూపీ వాల్యూ పడిపోతుంది కాబట్టి గోల్డ్ ప్రైస్ కూడా పెరిగిపోతుంది. సో నీ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి ఇన్వెస్టర్స్ గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు. సెకండ్ రీజన్ వచ్చేసి రూపీ వాల్యూ తగ్గిపోవడం వల్ల గోల్డ్ ప్రైస్ అనేది పెరుగుతుంది. అండ్ మనకి ఇప్పుడు ఏంటంటే ఇంకొక అప్డేట్ ఉంది మన ఇండియాలో. సో మన ఇండియాలో గోల్డ్ కి ఉన్నంత క్రేజ్ ఏ కంట్రీలో ఉంటుంది. గోల్డ్ లేకుండా మనం అసలు ఏ ఫంక్షన్ లో చేయము, ఏ మ్యారేజ్ అయితే అసలే కాదు. ఇప్పుడు అసలే మనకి మ్యారేజ్ సీజన్. సో దానికి మన గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే నీకు గోల్డ్ ని ప్యూరిటీ ఎలా కొలుస్తారు ఐడియా ఉందా? క్యారెట్స్ అంటే 24 క్యారెట్స్ అనేది 99.99% ప్యూర్, అంటే అరౌండ్ 99% ప్యూర్ గోల్డే ఉంటుంది అందులో. సో మనం ఇప్పుడు ఆర్నమెంట్స్ కొనుక్కుంటాం, లైక్ పుస్తల తాడు, చైన్లు, వడ్డానాలు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ చేసే 22 క్యారెట్స్ అనమాట. ఎందుకంటే 24 క్యారెట్స్ మనకు ఓన్లీ బిస్కెట్స్, గోల్డ్ బిస్కెట్స్ అని విన్నా మూవీలో చూపిస్తారు. ఆ మూవీలో చూపించే గోల్డ్ బిస్కెట్స్ మాత్రమే 24 క్యారెట్స్ లో ఉంటాయి. 22 మనం ఏ నగలు చేయాలనుకున్నా కూడా కొంచెం స్ట్రాంగ్ గా ఎలా తిప్పితే ఎలా వంగాలి కాబట్టి దాంట్లో కొంచెం రాగి అది ఇది కలుపుతారు కాబట్టి మనం 22 క్యారెట్స్ అంటారు. ఇది మనం ఆర్నమెంట్స్ లో ప్యూర్ అనమాట. సో ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ 9 క్యారెట్స్ గోల్డ్ అనేది తీసుకొచ్చింది అనమాట. ఇది రీసెంట్ గా అప్రూవ్ కూడా అయింది మన ఇండియాలో. ఈ 9 క్యారెట్స్ లో ఏంటంటే 35% ఆఫ్ గోల్డ్ ఉంటుంది, మిగతాది మొత్తం వేరే మినరల్స్ ఉంటాయి అనమాట. సో అందుకని ఇప్పుడు మనకి గోల్డ్ ప్రైస్ వచ్చేసి ఈ యుఎస్ టారిఫ్స్ వల్ల అరౌండ్ 1,04,000 కి పైకి వెళ్ళిపోయింది అనమాట తులానికి. అంటే 10 గ్రాముల గోల్డ్ కి 1,04,000 పైనే ఉంది ఇప్పుడు. అందరికి అందుబాటులో ఉంటుందా? అది ఉండదు కదా. అందరు జస్ట్ ఒక తులం కొనుక్కోవాలంటేనే అంత పెట్టాలి అంటే నార్మల్ పీపుల్ కి లైక్ 100,00,000 అయిపోతుంది. కాబట్టి గవర్నమెంట్ 9 క్యారెట్లో గోల్డ్ అనేది తీసుకొచ్చింది. ఇది కూడా ఎలా అంటే సేమ్ 22 క్యారెట్స్ కి మనకి హాల్ మార్క్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే హాల్ మార్క్ తో ప్రొవైడ్ చేస్తారు. కాకపోతే మన గోల్డ్ క్వాంటిటీ తక్కువ ఉంటుంది, ప్యూరిటీ 35% అన్నమాట. ప్రైస్ అరౌండ్ మనకి 35,000 ఉంటుంది అని చెప్తున్నారు. 35,000 కాబట్టి నార్మల్ గా పీపుల్ కి కూడా యూస్ఫుల్ గా ఉంటుంది అన్నట్టు ఇది ఒక అప్డేట్ అనమాట. పేదవాళ్ళు కూడా కొనుక్కునే విధంగా ఇలా 35,000 లోపే ఉంటుందని చెప్పి రీసెంట్ గా న్యూస్ అనేది వస్తుంది అనమాట. ఓకే, సో ఇదన్నమాట. సో నీకు ఐడియా వచ్చింది కదా ఇప్పుడు గోల్డ్ ప్రైస్ ఎలా ఉంటుంది, ఎలా పెరుగుతుంది, ఎలా తగ్గుతుంది, గవర్నమెంట్ ఎలాంటి స్టెప్స్ తీసుకొస్తుంది, ఐడియా వచ్చింది కదా. థ్యాంక్ యూ. సో ఇలా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కంపల్సరీ మన కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి. ఐ ట్రై టు క్లియర్ దాట్. అండ్ ఐ హోప్ ఈ వీడియోస్ వల్ల చాలా మందికి యుఎస్ టారిఫ్స్ అంటే ఏంటి, ఎలా ఇంపాక్ట్ అవుతున్నాయి, ఏ సెక్టార్స్ ఇంపాక్ట్ అవుతున్నాయి, ఎలా గవర్నమెంట్ దాన్ని ఓవర్కమ్ చేయడానికి ట్రై చేస్తుంది అన్నట్టు అర్థమవుతుంది కదా. సో మీకు ఈ వీడియో కనుక ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అలాగే మన ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. డోంట్ మిస్. థ్యాంక్ యూ సో మచ్.